అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. పరమ పవిత్రమైన బ్రహ్మాండ పురాణంలో కృతయుగ ధర్మములు, త్రేతాయుగ ధర్మాలు, ద్వాపరయుగ ధర్మాలు, ఇవి కాకుండా యుగ సంధులలో వచ్చేటటువంటి ధర్మాలు చెప్పి చివరిగా కలియుగంలో జీవులు ఎలా ప్రవర్తిస్తారో వేదవ్యాసుడు అనేక వేల సంవత్సరాల క్రితం వివరించాడు. ఆ వివరించింది యథాతథంగా ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. ఈ కలియుగంలో అక్షరం ముక్కర అనేటువంటి వాడు మనల్ని పరిపాలిస్తాడు. అటువంటి క్షుద్రుడికి మహాపండితులు పాద నమస్కారం చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, కొన్ని దేవస్థానములు ఎండోన్మెంట్స్ అనే పేరుతోటి గవర్నమెంట్ లాక్కుంది. ఈ దేవాదాయం కోసమా, నిజానికి అది దేవదాయము, దేవతలకి ఇవ్వబడినది. దిక్కుమాలిన గవర్నమెంట్లు చేరి దేవాదాయం కింద మార్చుకున్నాయి వాటిని. అది ఆదాయం కాదు, దేవదాయం. అసలు ఈ గవర్నమెంట్కి ఏం అధికారం ఉంది ఈ దేవాలయాల తీసుకునే అధికారం? మీ అందరికీ చేవలేక, మనం అన్నం సరిగ్గా తినక వాళ్ళందరి చేతిలో పెడుతున్న ఆదాయాన్ని. ఏనాడు ఏ ప్రపంచంలో లేనటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ కలియుగంలో మన భారతదేశంలో, అందులో ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడింది. ఇదే యూపీలో చూడండి, ఇంకో ఎంపీలో చూడండి, గవర్నమెంట్ పెత్తనం చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కడ దేవాలయాల మీద ఉండదు. కానీ మన తెలుగు వాళ్ళు అడ్డమైన వాడి చేతిలోనూ పరమ పవిత్రమైన దేవాలయాలు పెట్టారు. అక్కడ హుండీలు పేరు పెట్టి మనం వేసే పవిత్రమైన ధనమంతా లాక్కుని అందులో అర్చకుడికేమో రూపాయి ఇచ్చి జీతం, వాడికేమో పళ్ళెంలో రూపాయి వేస్తే తీసుకోకుండా చేసి, పనికి మాలిన వాడికి అక్షరం ముక్కరాని వాడికి, సంస్కృతం తెలియనటువంటి వాడికేమో పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి, వాళ్ళకేమో లక్షలు ఇచ్చి తగలబెడుతున్నారు దోచి. ఇవాళ పెద్ద పెద్ద దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళలో 330 మంది అన్యమతస్తులు. ఒక్క హిందువుని చూపించండి గట్టివాళ్ళని గట్టిగా. ఈ స్థితి నుంచి బయటికి రండి. ఇప్పుడు బయటికి రాలేకపోతే ఇక మనల్ని ఎవడు బాగు చేయలేడు. ఇప్పటికే ఏదో దైవానుగ్రహం వల్ల ఓ 60-70 ఏళ్ల దరిద్రం వదిలి ఓ మహానుభావుడు మనని పరిపాలించి ఈ మాత్రమైనా తీసుకొచ్చి మనని రక్షిస్తున్నాడు. లేకపోతే అయోధ్య లేదు, ఇంకో సయోధ్య లేదు మనకి. ఇన్నాళ్ళకి కదా అయోధ్యలో ఒక ఆలయం తయారయ్యింది. ఇన్నాళ్ళకి కదా పరమ పవిత్రమైనటువంటి కాశీ ఆలయం పునర్నిర్మాణం అవుతున్నది. ఇక మనకి ఇక్కడ ఉన్నదంతా ఎంతసేపు ఎలా తినేద్దామని చూసేవాళ్ళు ఈ ఆలయాల్లో చేరిపోతారు. ఎక్కడో కొంతమంది మహానుభావుల్ని పక్కన పెట్టండి, పుణ్యాత్ములు కొందరుంటారు. ఇదివరకు శ్రీశైలానికి ఈవోగా చేసిన భరతగుప్తా గారు, ఇప్పుడున్నటువంటి రామారావు గారు లాంటి వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళు మహానుభావులు. అటువంటి వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ చోట్ల పెద్దగా దాని మీద అవగాహన లేని వాళ్ళు రావడం. వాళ్ళకేమో లక్షల్లో జీతమా? ఈ అసలైనటువంటి వేద పండితులకేమో రూపాయా? ఎవడన్నా ఏదైనా ఇస్తే వాడి మీద నిఘాయా? వాడిని దొంగను చూసినట్టు చూడటమా?
ఇదే ఆ దేవాలయాల లక్షణం. అందుకే కలియుగంలో ఇలాంటి మన శృంగేరి పీఠం లాంటి వాటికి అప్పగించేస్తే, గొప్ప గొప్ప పీఠాలకు అప్పగిస్తే దేవాలయాలు బాగుపడతాయి. ఎండోన్మెంట్స్ తీసిపారేయాలి. ఇప్పుడు మన పీఠానికి ఇప్పుడు ఇక్కడ ఈ గుంటూరు ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు, ఇక్కడ జరిగే కార్యక్రమాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి పురాణాలు గవర్నమెంట్ చేతిలో ఉన్న ఏ ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న గుళ్ళలో అయినా జరుగుతున్నాయా? మీరు అందరూ గుండెల మీద చేసుకుని చెప్పండి. మీరు ఈ 18 పురాణాల ప్రాజెక్టు లేదా నిత్య పురాణ కార్యక్రమం కానీ, ఇన్ని అభిషేకాలు కానీ ఎంత వైభవంగా సాగుతున్నాయి. ఇంతకి కొన్ని కోట్ల రెట్లు ఆదాయం వస్తున్న ఆలయాలు ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాయి. ఆఖరి తిరుపతిలో కూడా మా గుడికి రండి అనడం, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చర్చిలకు వెళ్ళడం ఏమిటండి? చాలా దుఃఖం అనిపిస్తుంది అనమాట. నేను రోజు మొరపెడుతూనే ఉంటారు, ఇవన్నీ కాసేపు చప్పట్లు మీరు కొడతారు, ఇంటికి వెళ్ళాక అట్లు తింటారు, ఈ చప్పట్లు పోతాయి, మీకు మీరే మాకు మేమే. నేను చెబుతూనే ఉంటాను, నాకు బుద్ధి రాదు, మనం వింటూనే ఉంటాం, విన్నవారికి బుద్ధి రాదు, మనం ఎప్పుడూ మళ్ళీ వాళ్ళ వెనకే పడతాం, వాళ్ళనే నెగ్గిస్తూ ఉంటాం, వాళ్ళకే ఈ ఆలయాలు అప్పచెబుతూ ఉంటాం. అలాగే మరణించి నరకానికి పోతూ ఉంటాం, మళ్ళీ పుడుతూ ఉంటాం, మళ్ళీ చస్తూ ఉంటాం, పురుగులుగా అయిపోతాం, పందులుగా పుడతాం. అంటే దేవాలయాలని రక్షించని వాళ్ళు, తమ మతాన్ని రక్షించుకొని వాళ్ళంతా వచ్చే జన్మలో వీధుల్లో పందులుగానో, లేకపోతే గోడ మీద బల్లిగానో, మంచంలో నల్లిగానో, లేదా సందుల్లో పిల్లిగానో, అది ఇది కాకపోతే ఇంకేదో దరిద్రంగానో పుడతారట. నేను అన్నది ఏమాత్రం అసత్యం కాదు. మీరు చూడండి, నరకవర్ణంలో చెప్పారు. మా చెడ్డ బాధ అనిపిస్తోంది, అయినా మేము చెబుతూ ఉంటాం, ఎప్పటికైనా ఒకళ్ళైనా మారకపోతారని. అలా చెప్పగా ఎప్పుడొకప్పుడు మారతారని నమ్ముదామా? ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, అద్భుతమైన పాండిత్యం కలిగిన మహానుభావులంతా దౌర్భాగ్యులకి కలియుగంలో పాద నమస్కారం చేస్తారు అని 49వ శ్లోకంలో చెప్పారు. పరిపాలించేవాళ్ళు రక్షించరు, ఎక్కడ పడితే అక్కడ జీవులు ఏది పడితే తినేస్తారు, శుచి అశుచి ఉండదు. ఇళ్లల్లో అన్నం వండడం మానేస్తారట, అదేదో ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాడేదో పట్టుకొస్తాడు, పురుగులది పుట్రది కుళ్ళిపోయింది. ఈ మధ్యన ఒక ఆవిడ అదేదో ఇచ్చిందిట ఆర్డరు, దానికి ఏదో టమాటా అని పేరుట. ఈ టమాటాకి ఇస్తే ఆ టమాటా వాడు పట్టుకొచ్చి తమాషాకేమో నాన్ వెజ్ పట్టుకొచ్చి పెట్టాట. నేను శాకాహారం ఆర్డర్ ఇస్తే నువ్వు ఇది పట్టుకొచ్చావా అని వాడి మీద ₹1,00,000 కోర్టులో వేసేదిట. అసలు నీకు బుర్ర ఉంటే వాడికి ఇవ్వడం ఏమిటి? ఇంట్లో ఆ మాత్రం ఒక అన్నం వండుకోలేవు? ఎవడో టమాటా వాడికి ఇచ్చే బదులు 4 టమాటాలు రైతు దగ్గర కొనుక్కుని టమాటా బాత్ నువ్వు చేసుకోలేవా? భాత్ అంటే అన్నం అండోయి. హిందీలో భాత్ అంటే అన్నం, బాత్ కాదు. దిక్కుమాలిన బాత్ అనే శబ్దం వచ్చి టమాటో బాత్ అంటున్నాం, కానీ బాతు కాదు, కుందేలు కాదు, కోడి కాదు. అది హిందీ పదం. టొమాటో భాత్, టమాటాలతో తయారు చేసిన అన్నం అన్నమాట. ఆ అన్నం వండుకోవడం మానేశారు. ఇళ్లల్లో అన్నం వండుకోవటం అనే ఒక ప్రసక్తి పోయింది. కొంతమంది నయం ఏమిటంటే అన్నం ఇంట్లో వండుకుంటున్నారు, అవి కూడా ఎలక్ట్రికల్ కుక్కర్లు వచ్చాయి కనుక కుక్కర్లో అన్నం బారేసి వీడి సీరియల్స్ చూసుకునే లోపు భర్తగారు ఆర్డర్ ఇస్తారు. 365 ఏళ్ల క్రితం మాంధాత అనే ఒక మహారాజు గారు వండినటువంటి యజ్ఞంలో వండిన కూరగాయలని వాడు ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని మళ్ళీ పోపేసి ఇంటికి పంపిస్తాడు. దానికి కర్రీ సెంటర్ అని పేరు. వైడు యు హర్రీ, ఎందుకు వర్రీ, ఇదిగో ఉంది కదా కర్రీ అంటాడు. ఈ వెర్రి ముర్రాడు అక్కడికి ఎడతాడు. అది తెచ్చుకున్న తర్వాత రోజు ఒళ్ళంతా జర్రులు పాకినట్టు అవుతుంది, రోగాలు వస్తాయి. అందరూ దగ్గులే, అందరికీ మోకాళ్ళ నొప్పులే, అందరికీ పిచ్చి పిచ్చి రోగాలే. ఎందుకు వస్తున్నాయంటే ఆ కర్రీ పాయింట్ల దగ్గరికి వెళ్ళి ఆ కర్రీ అనే పేరుతో ఉన్నటువంటి దరిద్రాన్ని తెచ్చుకొని ఇంట్లో ఉన్నటువంటి అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత 3 రోజులు లేవరు. కొంచెం అన్నం వండుకోలేమా? కొంచెం కూర వండుకోలేమా? ఏమీ లేకపోతే కాస్త చారైనా కాచుకు తాగొచ్చు కదా, అది లేదు, ఏమీ లేదు. ఎక్కడ చూసినా బజారు బజారు బజారు. ఈ బజారు మనుషులు అయిపోయి బేజారు ఎత్తిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు కలియుగంలో అని ఎలా రాశాడా ఈ వ్యాసుడు అనిపిస్తుంది. అందుకే వ్యాసుడు నారాయణుడు, ఆయన క్రాంతదర్శి. సామాన్య జనులంతా అన్నాన్ని అమ్ముకుంటారట. అన్నసోలాహ అట్టసోలాహ జనపదాహ ద్విజాహ వేదసోలాశ్చ. ఇక ద్విజులు వేదాలు అమ్ముకుంటారు. జనపదాహ, ఈ జనపదాల్లో ఉన్నటువంటి అంటే ప్రజలు అట్టసోలాహ, అట్టసోలాలు అంటే అట్ట అంటే అన్నం, సోలము అంటే అమ్ముట, అట్టసోలాహ అన్నాన్ని అమ్ముకుంటారట. ఇంకా క్రమక్రమంగా చాలామంది స్త్రీలు తెరల మీద బొమ్మలుగా తిరుగుతూ తమ శరీరంలో ఉన్న అంగాంగాన్ని ప్రదర్శిస్తారు. అంటే సినిమాలు అన్నమాట. అప్పుడు చెప్పాడు ఆయన, తమ శరీరాలు అమ్ముకోవడానికి ఏమాత్రం బాధపడరు. ఇవి కాక
బండబూతులు తిట్టుకుంటూ ఉంటారు. అందరి స్థితులు మారిపోతాయి. తపో యజ్ఞ ఫలానాంచ విక్రేతారో ద్విజోత్తమా. జపం చేసినవాడు ఈ జపానికి ఎంత ఇస్తావు అని జప ఫలితం అమ్ముకుంటాడు. యజ్ఞం చేసినవాడు యజ్ఞ ఫలితం అమ్ముకుంటాడు. ఇంకా కలియుగంలో ఇంటింటికో జ్యోతిష్కుడు తయారవుతాడు. అక్షరం ముక్క రాదు, ఎక్కడ చూసినా ఇక్కడ జాతకం చెప్పబడును. వాడి జాతకం వాడికి తెలియదు, వాడి ముహూర్తం వాడికి తెలియదు. వాడి ఇంట్లో వాడి పెళ్ళం వాడి రోజు అట్ల కాడ పెట్టి తిరగేసి కొడుతుంది. భార్యలేమో టీవీలో ఈ దౌర్భాగ్యుడు ఏడిపిస్తున్నాడని గొడవ చేస్తారు. ఇంట్లో తన పెళ్ళాన్ని తను కాపాడుకోలేడు, బయట వాళ్ళందరినీ మీ అందరినీ నేను రక్షిస్తాను, ఇక్కడ జాతకం చెప్పబడును అంటాడు. ఈ జనం అంతా వెడతారు. ఏడాది పాటు సంపాదించిందల్లా వాడికి ఇచ్చేస్తూ ఉంటారు. సరి అయిన పండితులు తగ్గిపోతారట. మహాపండితులు లేక కాదు, తగ్గిపోతున్నారు. ఇంద్రుడికి మండిపోతుంది. మండి వర్షాలు కురిపించడం మానివేస్తాడు. ఒకవేళ కురిపిస్తే అది ఏమవుతుంది? చిత్రవర్షి, విచిత్ర వర్షం కురుస్తుంది. అనగా ఎక్కడా లేకుండా ఏదో ఒక్క ప్రాంతంలో టపాటపా కాసేపు వర్షం కురుస్తుంది, ఆగిపోతుంది. ఈ కురిసే వర్షంలో చేపలు పడతాయి, పీతలు వచ్చి పడిపోతాయి, లేదా ఆమ్మల వర్షం పడుతుంది, యాసిడ్స్ పడిపోతాయి. ఒక్కొక్క చోట మంటలు కూడా వస్తాయి. హఠాత్తుగా శరీరం అంతా ఏదో తెలియని వేడికి గురైపోతుంది. ఇవన్నీ యుగక్షయానికి సూచకాలు, ప్రజల్లో సర్వనాశనం ఏర్పడడానికి మూల కారణమవుతాయి. ఈ అధమయుగంలో ఎవడికి వాడే డబ్బు మీద వ్యామోహంతో అమ్మడము తప్ప ఉచితముగా ఇవ్వడం మానేస్తాడు. సర్వే వాణిజ్యకాశ్చాపి, అన్నీ అమ్మడమేట, ఏది చూస్తే నమ్మేయడం అనమాట. అన్నం అమ్ముతాడు, సున్నం అమ్ముతాడు, కుళ్ళు గుడ్డలు అమ్ముతాడు, మలమూత్రాలు కూడా అమ్ముతారు. ఇక అది ఇది అని ఏం లేదనమాట. ఊడిపోయిన ప్రతి వెంట్రుక అమ్మేస్తాడు. అందులో ఒకవేళ ఎవరికైనా పేలుంటే పేలు కూడా పనికొస్తాయండి అని అమ్మేస్తాడు. ఇలా అన్నీ అమ్ముతారట. తేళ్ళు కూడా వండుకుని తింటారని రాశాడు ఇందులో. తేళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. చైనా వాడు తేళ్ళేమిటి, వాడు తినందంటూ లేదు. వాడు తప్ప అన్నీ తినేస్తాడు. వాడు తింటే బతకడు గనక. ఎంత చిత్రమైందండి వాళ్ళ దరిద్రం. పాములు తింటారు తెలుసు వాళ్ళు. బతికున్న పామును అలా ఒలిచేయడం నేను చూశాను వాళ్ళని. పొరపాటును మీరు ఎప్పుడైనా చైనా పెడితే ఏదన్నా తిన్నారా ఇంకంతే, అది ఏమిటో తెలియదు మీకు. అది పాము అవ్వచ్చు, లేదా చచ్చినవాడి శవం అయ్యి ఉండొచ్చు, ఇంకేవైనా కడుపులో ఉన్నటువంటి కొన్ని దిక్కుమాలడ పదార్థాల్లో పుట్టేంతంత పురుగులు అయ్యి ఉండొచ్చు. అవి కూడా వేయించుకు తింటారండి. బొద్దింకల ఫ్రై. మీరు నేను చెప్పక్కర్లా, మీరు ఒకసారి యూట్యూబ్లోనూ వాటిలో కొట్టి చూడండి. అంటే మా తమ్ముడు 2 ఏళ్ళు చైనాలో కూడా వెళ్ళాడు. మా తమ్ముడు దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలకి తిరిగాడు ఈ సాఫ్ట్వేర్ వంకతోటి. విప్రో కంపెనీలో పనిచేసి అమెరికాలో 3 ఏళ్ళు, చైనాలో 2 ఏళ్ళు, ఆఫ్రికాలో 1 ఏడాది, అంటార్కిటికాలో ఇంకో ఇలా తిరిగి వెళ్ళాడు. చైనాలో ఉండగా 1 నెలలాళ్ళు నేను వెళ్ళాను, ఎందుకైనా మంచిదని. చైనాలో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటే వెళ్ళాను. నేను కూడా వాడు తిరిగినంత కాకపోయినా ఏదో 25 దేశాలు తిరిగాను, అంతకంటే ఎక్కువ తిరగలేదు. ఇందులో కర్మగాలు ఒకసారి చైనాకి వెళ్ళాను, ఎవరో మన వాళ్ళు ఇన్వైట్ చేస్తే. వెళ్ళగానే అక్కడికి వెళ్ళి ఏం ముట్టుకోవాలన్న భయమే. కాఫీకి నేను చెప్పేది, అన్నం ఎలాగో తిననుకోండి బయట. కాఫీలో కొన్ని జంతువుల యొక్క పేగుల్లో ఉన్న రసం కలిపి ఇస్తారు. ఇంకా కొన్ని చోట్లయితే టీలో గొడ్డు మాంసం కలిపిస్తారు. అది తెలియక మీరు తాగేస్తారు. అందువల్ల ఇలాగా ఏది పడితే అది తినడం మొదలు పెడతారు. ఇంకా జనులు అన్నిటిలోనూ మోసమే. తూకాల్లో మోసం, మానాల్లో మోసం, ఏది చూస్తే అది మోసమే. నీ డబ్బుని నీకు తెలియకుండా కొట్టేసేవాళ్ళు ఎక్కువైపోతారటండోయ్. అది కూడా చెప్పాడు. అంటే ఏమిటనమాట, మీకు వాట్సాప్ మెసేజ్ ఒకటి వస్తుందన్నమాట, దీని మీద క్లిక్ చేయము అంటాడు. నువ్వు క్లిక్ చేయగానే నీ బ్యాంకులో ఉన్న 1,00,000, 2,00,000, 6,00,000 ఎంత ఉంటే అది ఢామ్ వెళ్ళిపోతుంది, నీకు తెలియకుండా వెళ్ళిపోతుంది. నేను ఎంతో ఆశ్చర్యపోయి 53వ శ్లోకంలో నీకు తెలియకుండా నీ సొమ్ముని దొంగలు ఎత్తుకుపోతారని ఎలా రాశాడా అనుకుంటాను అన్నమాట. ఇదే, ఇంతకంటే ఏముంది? మీరు ఏదన్నా నీకు హఠాత్తుగా 5 కోట్లు వచ్చాయి అని మెసేజ్ వచ్చిందా, దాని మీద ఇలా నొక్కారా, మీ బ్యాంక్ అకౌంట్లన్నీ వాడి దగ్గరికి వెళ్ళిపోతాయట, వాడు డబ్బు లాగేస్తాట. నిన్న ఒక ఆవిడ పాపం, నీ ఫోన్ నెంబరు బ్లాక్ అవుతోంది, ఇలా చేస్తే మళ్ళీ నీ ఫోన్ యాక్టివేట్ అవుతుందని కానీ అమాయకంగా నొక్కిందిట. ఆవిడ బ్యాంకులో 6 లక్షలు ఉన్నాయట. 6 లక్షలు ఎందుకు, ఇలా ఇచ్చేసి ఇక్కడ మన గుడికి ఇవ్వదు, బ్యాంకులోనే దాచుకుంది పాపం. ఈ బ్యాంక్ అంతా వాడి ట్యాంకులోకి వెళ్ళిపోయింది. ఇవాళే పేపర్లో వేశాడు, 6 లక్షలు క్షణంలో పట్టుకుపోయేట. ఇలా మనకి తెలియకుండా మన సొమ్ముని అపహరించే వాళ్ళు ఉంటారు. కూర్చున్న వాడికి తెలియకుండా వాడి వస్త్రాలు కూడా అపహరించేస్తారు. అందుకే నేను ఎందుకైనా మంచిదని పంచెతో పాటు కొన్ని ఉపవస్త్రములు కూడా వేసుకుంటాను. మనకు తెలియకుండా ఈ పంచెలు పట్టుకుపోతే ప్రపంచానికి ఇబ్బంది కనుక. ఇంత ఆశ్చర్యకరంగా వ్యాసుల వారు ఈ 31వ అధ్యాయంలో పూర్వభాగంలో బ్రహ్మాండ పురాణంలో రాశారు.
మనుష్యులంతా కిరాతకులైపోతారు, పాషండులు నాస్తికులు పెరిగిపోతారు, మూర్ఖులు పెరిగిపోతారు. ఎప్పుడైనా గ్రహణాలు వచ్చినా లేకపోతే పండుగలు వచ్చినా ఇవి దండుగా అని మీటింగులు పెట్టేవాళ్ళు వస్తారట. అదే ఇప్పుడు మనకి జరుగుతున్నది. నవరంధ్రాల టీవీ ఒకటి, ఇంకో దరిద్రు టీవీ ఒకటి. ఈ టీవీల్లో 24 గంటలు ఏమిటనమాట, ఏదన్నా గ్రహణం వస్తే దాని మీద చర్చ పెడతాడు. ఆ చర్చలో సమాధానం ఇవ్వలేని చవటను ఒకటి కూర్చోబెడతాడు మనవాడిని. అవతల వాళ్ళనేమో వాగేవాళ్ళని తిట్టేవాళ్ళని కూర్చోబెడతాడు. పాప వీడికి గ్రహణం అంటే తెలియదు కదా అందుకని అంటాడు. ఈ లోపు వాళ్ళు తెగ తిట్టి గ్రహణం లేదు ఇంకోటి లేదంటారు. అలా ఈ గ్రహణాలను, ఆలయాలను, పండుగలను నిరంతరం నిందించే మూర్ఖులు తయారవుతారు. ఉపకారికి అపకారం చేసేవాళ్లే తప్ప ప్రత్యుపకారం చేసేవాళ్ళు లేకుండా అయిపోతారు. అవ్యాకర్త, ఎక్కడ వ్యాకర్త ఉండడు. వ్యాకర్త అంటే ఒక మంచి పనికి మళ్ళీ ఎంతో కొంత ఉపకారం చేసేవాడు, అనగా ఉపకారికి ఉపకారం చేసేవాడు ఉండడు. క్రూరవాక్యాహ, ఎవడు చూచినా కఠినముగా క్రూరంగా పలుకుతాడు. నాకేమిటి, నీకు నాకు సంబంధం ఏమిటంటాడు. ఏ పెళ్లి సంబంధం చూసినా భార్యాభర్తలిద్దరి మధ్య ఐకమత్యం పోయి కేవలం ఇచ్చిపుచ్చుకునే ధన సంబంధం మిగులుతుంది. స్త్రీలు పురుషుల మీద, పురుషులు స్త్రీల మీద నిరంతరం దాడి చేసుకుంటారు, డబ్బు కోసం గడ్డి తింటూ ఉంటారు. పెళ్ళి 3 నాళ్ల ముచ్చట అయిపోతుంది. ఆ తర్వాత నా ఆర్జవ, రుజుమార్గంలో సరైన సక్రమ మార్గంలో నడుచుకోరు. అసూయతో తప్ప అసూయ లేనివాడు లేకుండా అయిపోతాడు. యుగే క్షీణే భవిష్యత్, అంతకంతకీ కలియుగం ఇంకా ఇంకా పెరిగే కొద్దీ మంచి సంబంధాలని క్షీణించిపోతాయి. దాంతో భూమండలం క్రమక్రమంగా అధర్మపరులతో నిండి ధర్మపరులు లేకుండా అయిపోతుంది. కామాత్మాన, ఎవరిని చూసినా ఏదో కోరిక లేనివాళ్ళు లేటండి. ఇక అందరికీ ఏదో కోరిక ఉంటుంది. ఈ కోరికలు కొన్ని విపరీతములు, కొన్ని మంచి ఉండొచ్చు. దురాత్మాన, ఎక్కడ చూసినా దుర్మార్గులే ఉంటారు. మహానుభావుల్లో కూడా ఏదో ఒక లోపం ఉంటుంది. అధమాహ, అందరూ అధములైపోతారు. సాహసప్రియాహ, చెడ్డ పనులు చేయడంలో వెనక ముందు ఆలోచించరట. దొంగతనాలు, దోపిడీలు చేయడానికి, మోసగించడానికి, అవసరమైతే జైల్లో కూర్చోవడానికి ఇష్టపడతారు తప్ప మంచి పనికి ఇష్టపడరు. జైల్లో కూర్చున్న వాళ్ళందరినీ బెయిల్ ఇప్పించి మరీ మన నెత్తి మీద పెట్టుకుని పరిపాలించమని అడుగుతాంట మనం. ప్రనష్ట చేష్టనాహ, ఇంకా వాళ్ళ చేష్టలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఏం వగుతాడో వాడికే తెలియదు. ధూర్తాహ, అందరూ ధూర్తులు అంటే మోసగాళ్ళు లేక జోదగాళ్ళు అయి ఉంటారు. ముక్తకేశాహ, ఓహ్ ఇది బాగుందండో, ఆడవాళ్ళు జుట్టు విరబోసుకు తిరుగుతారట. జడ అనే ఒక పదార్థం విడిచిపెట్టి జడ పదార్థం పోతుంది. ముక్తకేశాహ అంటే జుట్టులా విడబోసుకుని టిక్కు టిక్కినలా తోసుకుంటూ 24 గంటలు తిరుగుతారు. జుట్టు విరబోసుకుంటారు కూడా వ్యాసుడు కనిపెట్టేశాడు ఏకంగా మహానుభావుడు. అందువల్ల అసలు జ్యోతిష్కుడు వ్యాసుడు. వీళ్ళకేం తెలిసి పాడున్న వాడికి చాలామందికి. ఇక అసూలిన, వీళ్ళంతా దయాశూన్యులైపోతారు, ఎవరిలో దయ ఉండదు. చాలా చోట్ల ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైపోయిందండో. ఇలా బాగా జుట్టు విరబోసుకుని పిచ్చి జుట్టు ఒకటి వేసుకుని ఇలా తిరుగుతారు సరే. వీళ్ళందరిలో భూతములు ఆవహిస్తాయి. పూర్వం భూతాలు శ్మశానాల్లో ఉండేవి, ఇప్పుడు భూతములు వీళ్లల్లో చేరతాయి. అందుకనే అలాంటి వాళ్ళు కనబడగానే నేను ఎప్పటికి కూడా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అనుకుంటూ వెళ్ళిపోతాను. అందుకని క్రమక్రమంగా ఈ రకంగా మొత్తం ఎక్కడ చూసినా మార్పులు వస్తాయన్నమాట. చెబితే భయంగా ఉంది, ఎందుకంటే 330 మంది పురాణంలో వాళ్ళే కూర్చుంటారు, మర్నాడు రారేమో అని అదో భయం. అందుకని చెప్పలేకపోతున్నాం. కానీ విన్నవాళ్ళు కొంచెం బాగుపడతారు. ఇంకా ఈ కలియుగంలో రాను రాను ఓ నషోడశ వర్షాశ్చ, 16 ఏళ్లకు ముందే స్కూళ్లలో పెళ్ళిళ్ళు, పెటాకులు, ప్రేమలు అయ్యి సంతానం పొందుతారట. ఇప్పుడు మీరు వింటున్నారా, 9వ తరగతి పిల్ల, 8వ తరగతి పిల్ల గర్భవతి అయ్యింది. ఓన షోడశ వర్షాశ్చ, బిలో 16 అంటే 15 ఏళ్ళు నుంచి 10 ఏళ్ల మధ్యలోనే గర్భవతులై పిల్లల్ని కంటారు. ఎంత ఆశ్చర్యకరమైన మాట. నాకు మళ్ళీ ఆ శ్లోకం మీకు వినిపిస్తే కానీ వ్యాసుడి గొప్పతనం మీకు అర్థం కాదు కాబట్టి చెబుతున్నాను. ఓన షోడశ వర్షాశ్చ ప్రజాయంతే, 16 ఏళ్ళు లోపు ఉన్నటువంటి స్త్రీలు ఇళ్లల్లో ఎవరికీ తెలియకుండా పాఠశాలలనే వంకతో వెళ్ళి ప్రజాయంతే పిల్లల్ని కంటారు. ఇదే యుగ నాశనానికి మూల కారణం, యుగక్షయానికి మూల కారణం. ఇంకా యుగాంతంలో ఎవడు పడితే వాడు అక్షరం ముక్కరాని వాళ్ళంతా పీఠాలు స్థాపిస్తారట. వాళ్ళెవరికి పరంపర ఉండదు.
ఏ శంకరాచార్య పరంపర ఉండదు. వాడికి వాడే ఓ పీఠం పెట్టేస్తాడు. ఒకడు శివపీఠం అంటాడు, ఒకడు శైవపీఠం, ఒకడు విష్ణుపీఠం, ఒకడు బ్రహ్మపీఠం, ఒకడు నేనే మహర్షి, నేనే ఒక బ్రహ్మర్షిని అంటాడు ఎవడికి వాడే. అప్పుడు వాళ్ళు ఏమవుతుంది, ఏదో పళ్ళుకి రంగు వేసుకుని పళ్ళు తోముకుని దానికి పెట్టుకుంటారట రకరకాలైన రంగులు. తద్వారా వాళ్ళ దంతములు శుక్ల దంతాహ తెల్లగా కనపడతాయట. కొంతమంది గుండు చేయించుకుంటారట, కాషాయ వస్త్రాలు ధరిస్తారట, ధరించి నేనే మహర్షిని అంటట. ఒకడు రమణానంద, ఒకడు భ్రమణానంద, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటారటంతా. నేనల్లా వ్యాసుడు అన్నాడు. ఇలా పెట్టుకుని ఇంతంత పొట్టలతో తిరుగుతారు, ఏది పడితే తింటారు. ఈ విధంగా వీళ్ళు ఇంద్రియాలకి లొంగిపోయి ప్రజల్ని నాశనం చేసేస్తారు. కాషాయవాసులై ప్రజల్ని మోసగిస్తారు. సస్యచోరాహ, పొలాలు మొదలైనవి అపహరిస్తారు. చైలాపహారిణ, చివరికి వస్త్రములను కూడా అపహరించి పట్టుకుపోతారు. చోరాశ్చ హర్తారో, ఒకడు దొంగ, ఈ దొంగాడు ఇతరుల దగ్గర దోచుకుంటే ఈ దొంగాడి దగ్గరకు వచ్చి ఇంకో దొంగ ఎత్తుకుపోతాట. చోరాత్తు, చోరుడి నుండి చోరాశ్చ, ఇంకో కొంతమంది దొంగలు ఎత్తుకుపోతూ ఉంటారు. ఈ విధంగా ఒకరిని మించి ఒకరు దొంగలు అయిపోతారు. ఎంత గొప్ప దొంగ అయితే వాడికి విలువటండోయ్. బాగా కోట్లు 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 కొల్లగొట్టిన వాడేమో మహారాజు అవుతాడు, కొంచెం తక్కువ కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు వీడి దగ్గర సహాయకులు అవుతారు, ఇంకొంచెం లంచాలు పుచ్చుకునే వాళ్ళు ప్రజలు అవుతారట. ప్రజలు ఉచితముగా వచ్చే వస్తువులకు ఆశపడి తమని నాశనం చేసేటటువంటి వాళ్ళందరినీ నెత్తిమీద పెట్టుకుంటారు. ఈ విధంగా జ్ఞానకర్మలు అదృశ్యమైపోతాయి. హఠాత్తుగా దీనివల్ల ఏమవుతుంది, ఏమీ లేకుండానే ఎక్కడి నుంచో విపరీతమైన పురుగులు, కీటకాలు పుట్టుకొచ్చేస్తాయి. మిడతలు, ఉడతలు పుట్టుకొస్తాయి. ఆ తర్వాత ఏమవుతుందట, ఎలకలు విపరీతంగా పుట్టుకొచ్చేస్తాయట. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వేలు వేలు కోట్లు ఎలకలు పుట్టుకొచ్చేస్తాయి. ఆ తర్వాత పాములు వచ్చి ఓళ్లల్లో పడిపోతాయి. ఇది కాక చిరుత పులులు వంటివి హఠాత్తుగా పుట్టుకొస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అడవులు ఉండవు, పులులు వస్తాయి. ఇళ్లల్లోకే పాములు మొదలైనవి చొరబడిపోతాయి. ప్రజలు వాటిని చంపలేక వీళ్ళే చచ్చిపోతూ ఉంటారు. ఆకలి పీడిస్తుంది. అన్నం తిందామా అంటే అన్నం ఉండదు. తీరా ఏదన్నా తింటే ఈ అన్నం వల్ల నోరంతా మండిపోతుంది. అంటే కలుషితమైన ఆహారం పెరిగిపోతుంది. కెమికల్స్ వల్ల తయారయ్యే ఆహారం తింటారు. దానివల్ల కడుపు మంట ఎక్కువైపోయి ఈ ఆహారం తినలేకపోతున్నాం, మంచి అన్నం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతారు. అటువంటి వాళ్ళు డబ్బు కోసం అల్లాడిపోతారు, దుఃఖితులైపోతారు. వీళ్ళకి ఆయువు ఇంత అని ఉండకుండా పోతుంది. బతకరు, చావరు. చావు బ్రతుకు కాని వ్యవస్థలో శరీరం కుళ్ళిపోతూ ఉండగా కదలలేక మోకాళ్ళ నొప్పులతో, కీళ్ల నొప్పులతో, ఒళ్ళు నొప్పులతో, పళ్ళు నొప్పులతో మంచం మీద కుళ్ళిపోతారు తప్ప చావరు, బ్రతకరు. ఇది ఒక దుస్థితిలోకి వెళ్ళిపోతారట. మీరు ఇది చూస్తున్నారు చాలామంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మంచం పడతారు, చావరు, బతకరు. ఎలారా బాబు బతుకనిపిస్తుంది, చావడానికి మనస్సు అంగీకరించదు, ఆరోగ్యం బాగుపడదు. ఇది దుస్థితి ఈ కలియుగంలో. ఇంకా నాస్తికులు విపరీతంగా మాట్లాడతారు. బౌద్ధులు, జైనులు, కాపాలికులు చెలరేగిపోతారు. వేదాలన్నీ అమ్మడం మొదలు పెడతారు. తీర్థస్థలాలు అమ్మేస్తారట. ఎవడు వేదం చదువుతాడో తెలియదు, ఎవడు చదవడో తెలియదు. నోట్లో అక్షర జ్ఞానం లేనివాడు, స్వరం రానివాడు చదవడం మొదలు పెడతాడు. అశ్వమేధ యాగాలు వంటి యాగాలు చేయడానికి కొంతమంది సంకల్పిస్తారు. ఆ యాగానికి వాడు చేసే ప్రక్రియకి సంబంధం ఉండదు. తామసిక యాగాలు, రాజసిక యాగాలు చేస్తారు. యాగముల పేరు చెప్పి డబ్బుని కొల్లగొడతారు. అధర్మం పెరిగిపోతుంది, దేహం అంతా మారిపోతుంది, అల్పాయుష్కులు అవుతారు. ఎక్కడ చూసినా రోగం. అందుకని అల్పాయుశ్చ రోగతః, ఆయువు తక్కువ, రోగాలు ఎక్కువ. ఎవడిని నమ్మట. తండ్రి కొడుకుని, కొడుకు తండ్రిని, తల్లి కూతుర్ని, కూతురు తల్లిని, భార్య భర్తని, భర్త భార్యని ఎవరినెవరూ నమ్మరు. ఆయుష్, బలం, రూపం అన్నీ పోతాయి. తస్మాత్ ఆయు బలం రూపం కలిం ప్రాప్య ప్రహీయతే. కలియుగం క్రమక్రమంగా గడిచే కొద్దీ 5000 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ముందు ఆయువు తగ్గుతుంది, శరీర బలం ఉండదు. మెట్లెక్కి ఎవరు ఎక్కడికి వెళ్ళరట. కాశీకి వెడితే ఎక్కడికక్కడ ఆటోల్లో వెళ్ళడానికి ఇష్టపడతారు తప్ప ఘాట్ రోడ్లో తిరగరు. బలం పోయాక రూపం కూడా పోతుంది. ముఖం అంతా ముడతలు వచ్చేసి, పొక్కులు వచ్చి, ఉబ్బిపోయి, రకరకాల రంగులు వచ్చి, నలుపులు వచ్చి మనుషులు అనారోగ్యవంతులైపోతారు. ఆ కాలంలో ఒక్కటి మాత్రం అదృష్టం పట్టుకుంటుందిట. ఏమిటో తెలుసా? అల్పేన కాలేన సిద్ధిం గచ్చంతి మానవాః. కొంచెము సేపు పురాణం విన్నా,
ఎక్కువ కాదు, అల్పేన కాలేన ఓ 2 గంటలు మీరు పురాణం వింటున్నారు, అంతకంటే ఎక్కువ వింటలేదు కదా. 24 గంటల్లో 2 అవర్స్. మళ్ళీ ఈ 2 గంటల్లో ఎప్పుడైనా భగవన్నామం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే, ఇలా ఒక్క 2 నిమిషాలు చాలట. ఇలా నామస్మరణం చేస్తే ఈ అల్ప పుణ్యము వల్ల సిద్ధిం గచ్చంతి మానవాహ, మానవులు మోక్షం పొందేస్తారు, సిద్ధి పొందుతారు. ఈ 2 నిమిషాలు కూడా పలకమండి. గురువుగారు ఏదైనా పాట పాడిస్తే మాకు సిగ్గండి, ఏది ఉత్తప్పుడు లేదు వీధిలో సిగ్గు, నామం చెప్పడానికి మాత్రం పురుష్ పురుష్ అని సిగ్గు ఎక్కడ లేనిది నటిస్తారట. ఈ మాత్రము కూడా పలకనటువంటి వాళ్ళు మాత్రం నరకానికి పోతారు. అక్కడున్నది మన అదృష్టం అన్నమాట. మన అదృష్టం నరకం నుంచి మనల్ని రక్షించే ఒక మహాభాగ్యం అల్పకాలములో సిద్ధిస్తుంది. ఏమిటా సిద్ధి అంటే, కొంతసేపైనా భగవంతుని కథ శ్రద్ధతో వినుము. వింటే నీ పాపములు తొలగి నీకు ముక్తి సిద్ధిస్తుంది, ఆనందము సిద్ధిస్తుంది, భగవత్కృప సిద్ధిస్తుంది. కొంచెము సేపు భగవన్నామం చెయ్యి, మధ్య మధ్యలో ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇలా భగవన్నామం చేస్తే, ఒకసారి నామము చేసినా అది నీకు ముక్తిస్తుంది, ఆనందమిస్తుంది, మహాకష్టం నుంచి రక్షిస్తుంది. అపి స్వల్పస్య ధర్మస్య అపి స్వల్పస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ధర్మము నువ్వు ఇంత చేసినా చాలు, ఎక్కువ అక్కర్లా. కొంచెము ధర్మము చేసినా గొప్ప భయము నుండి, మహాభయము నుండి ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. హోమియోపతి మాత్రం ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంది. అటువంటి ఇంత చిన్ని ఏదో సగ్గు బియ్యం కంటే చిన్నవైన గుళికలు ఓ 4-5 వేసుకుంటే దీర్ఘరోగం తొలగడంలా, అలాగే కలియుగంలో రవ్వంత చేసిన పుణ్యం మహాభయంకరమైన పాపం నుంచి రక్షిస్తుంది. ఎప్పుడు వీలుంటే అప్పుడు రామ కృష్ణ మీకు ఏ నామం అనిపిస్తే నామం చేయండి. అందుకే అప్పుడప్పుడు నేను మధ్య మధ్యలో మీ చేత పాడిస్తూ ఉంటాను. అది అందరికీ ఇష్టమే, హరిగారికి ఇంకా ఇష్టం అది. రామ రామ సీతారామ రామ 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 సీతారామ రామ మేఘశ్యామా మంగళధామ మేఘశ్యామా రామ రామ సీతారామ మేఘశ్యామా మంగళధామ రామ మేఘశ్యామా మంగళధామ జయ రామ జానకి రామ మేఘశ్యామా మంగళధామ జయ రామ జానకి రామ రామ మేఘశ్యామా పావన నామ పాప విరామ రఘురామ రాజలలామ పావన నామ పాప విరామ జానకి రామ జయ రామ 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 మేఘశ్యామా మంగళధామ పావన నామ పాప విరామ శివనుత నామ శ్రీరామ రాజలలామ రామ రామ ఇలా మీకు ఎప్పుడు వీలుంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళండి. వెళ్ళగానే కించిత్ కాలం, ఎక్కువసేపు కూడా అక్కర్లా. ఈ విధమైన నామస్మరణము కలియుగంలో మానవుల్ని తరింపజేస్తుంది. కనుకే కలవు సంకీర్తనాత్ ముక్తి. కలియుగములో సంకీర్తన వల్ల ముక్తి వస్తుంది. ఈ అల్పధర్మము మహాసిద్ధిని ప్రసాదిస్తుంది. అందుకే కలియుగం అంతా దౌర్భాగ్యమేట. కలియుగం అంటేనే ఒక దౌర్భాగ్యుగం. కానీ ఈ యుగం ముగ్గురిని అనుగ్రహిస్తుందట. స్త్రియ ధన్యా. కలియుగంలో ఆడవాళ్ళు ధన్యాత్మురాళ్ళు, వాళ్ళు తొందరగా తరిస్తారు. ఎందువల్ల?
పురాణం వినడానికి ఆడవాళ్ళే ఎక్కువ మంది వస్తారు. అంటే ఇక్కడ కొంచెం గుంటూరులో రివర్స్ అయింది అనుకుంటాను, కానీ ఇటు అటు సమానంగా కనబడుతున్నారు రెండు వైపులా. కానీ లేక ఎవరు ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళు ఎవరి వేషం వేసుకొస్తున్నారో తెలియటం లేదేమో తెలియదు. కానీ సహజముగా స్త్రీలు ఎక్కువ పురాణాన్ని వింటారు, భగవన్నామం చేస్తున్నారు. ఏదో మధ్య మధ్యలో కర్మయోగం వల్ల అత్తవా పెంట మీద చెత్తవా అన్న సీరియల్స్ చూస్తే చూడవచ్చుగాక, అయినప్పటికీ ఎక్కువగా భక్తిని ప్రోత్సహిస్తారు. అంతో ఇంతో ఇంకా ధర్మం స్త్రీల వల్ల నిలబడుతోంది, అందుకని ముందుగా స్త్రీలు స్తరిస్తారు. ఇక కలియుగంలో శూద్రాహ ధన్యాహ, శూద్రులు తొందరగా ముక్తి పొందుతారు, వారిలో ఎక్కువ భక్తి పెరుగుతుందట తక్కువ వారి కంటే. అందులో వ్యాసుడు అన్నాడు, వాళ్ళు తొందరగా తరిస్తారు, వారు బాగా భక్తులు అవుతారు, జ్ఞాన మార్గాన్ని అన్వేషిస్తారు. ఇంకా మూడవది ఎవరు అంటే నామస్మరణము చేసేటటువంటి వాడు. కాసేపైనా నామస్మరణం చేస్తే తరిస్తాడు. ఈ మూడు పురాణములలో ఉన్నాయి గనక పురాణశ్రవణము చేసేవాళ్లకంటే గొప్ప ధన్యాత్ముడు ఈ కలియుగములో లేడు. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగంలో మానవులు తరించాలంటే అనేక ధర్మములు ఉండేవి. యజ్ఞములు చెయ్యవలసి వచ్చేది, దేవాలయాలు కట్టవలసి వచ్చేది, వేదమంత్రములు చదవవలసి వచ్చేది, నిరంతరం దానధర్మములు చెయ్యవలసి వచ్చేది. ఇవన్నీ చేస్తే కూడా కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగములలో ముక్తి వస్తుందో లేదో తెలియదు. కానీ కలియుగంలో ఇవేమీ చెయ్యలేకపోయినా, చెయ్యొద్దని కష్టమా, చెయ్యలేకపోయినా పురాణము వింటే చాలు. ఓ 2 గంటలు శ్రద్ధతో అన్నీ విడిచిపెట్టి పురాణం వినండి. అంతకంటే ధర్మం మరొకటి లేదు మానవులు ఉద్ధరింపబడడానికి. అందుకే పురాణశ్రవణాత్ అన్యః అపరః ధర్మః నృణాం న విద్యతే. నరులకు పురాణము వినడము కంటే మరొక ధర్మం లేదు, అది చాలా గొప్ప ధర్మం. అందుకని వ్యాసుడు కలియుగ మానవుల కోసమే ప్రత్యేకంగా ఈ పురాణాలు రాశాడండి. కృతయుగంలో అయితే ఇన్ని పురాణములు లేవు, కానీ కలియుగంలో ఎందుకు ఈ 18 పురాణాలు ఇవ్వాల్సి వచ్చిందంటే కలియుగ మానవులు వినడానికి ఇష్టపడతారు, పవిత్ర కథలు విని తరిస్తారు. అందుకని కలియుగంలో వేదములలో ఉన్న సారమును పురాణ రూపంలో వేదవ్యాసుల వారు మనకు అందించారు. ఇది కలియుగం యొక్క ధర్మం. ఇలా ఇలా క్రమంగా అధర్మం పెరిగిపోతూ ఉంటే అంశకాలం, చిట్ట చివరి కాలం వస్తుంది, సంధికాలం. అప్పుడు ఏమవుతుందిట, ఎక్కడ విత్తనములు ఉండవు, భూమి పాడైపోతుంది. అందుకని తినడం కోసం కృత్రిమంగా తయారు చేసిన ఒక దరిద్రపు పదార్థం వస్తుంది, అంటే ప్లాస్టిక్ విత్తనాలు లాంటివి వస్తాయి. అప్పుడు పరమాత్మునికి కోపం వస్తుంది. చంద్రవంశానికి సంబంధించిన ఒకనొక మహానుభావుడు ప్రమతి అని ఉంటాడు. ఆయన హిమాలయ పర్వతాల్లో ప్రస్తుతం తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకే విష్ణుయసుడు అని కూడా పేరు. హిమాలయాలలో శంబలము అని ఒక గ్రామం ఉంటుంది, అది అదృశ్య రూపంలో మానవ మాత్రుడికి అంత తేలిగ్గా కనబడకుండా ఉంటుంది. అక్కడ ఈ ప్రమతి లేక విష్ణుయసుడు అని ఒక ఆయన చాలా కాలం నుంచి చంద్రవంశ సంజాతుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి శ్రీ మహావిష్ణువు చేరతాడు. మాధవస్యతు సోంసేన పూర్వం స్వయంభువేంతరే. పూర్వం స్వయంభువమనువు శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు ఆయనకి నమస్కరించి ఏది తన శిష్యుడికి, నాయన ఏం కావాలన్నట్ట. అప్పుడు స్వయంభువు తెల్లబోయి, ఇదేమిటి నువ్వు సకల లోకేశ్వరుడివి, సర్వలోకేశ్వరుడు, నువ్వు నాకెందుకు నమస్కరించావంటే భక్తులంటే నాకు ఇష్టం, భక్తులకి నేను నమస్కరిస్తానన్నట్ట. అసలు ఎంత గొప్పవాడండి భగవంతుడు, భక్త పరాధీనుడు. కొందరికి కాళ్ళు ఒత్తుతాడు, కొందరిని మోస్తాడు. అలా మోసాడని మనమేం రెచ్చిపోకూడదు. ఆయన స్వయంభువుని గౌరవించి నీకేం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, ధర్మం నిలబెట్టడానికి వీలున్నప్పుడల్లా అవతరించు. అందులో కలియుగం అంతమైపోయే ముందు పాపాత్ములు బాగా పెరుగుతారు, అది నీకు తెలుసు, దివ్య దృష్టి వల్ల నాకు తెలుసు. నా వంశంలో నువ్వు జన్మించి నన్ను అనుగ్రహించు. కలియుగంలో చంద్రవంశంలో జన్మించి విష్ణుయసునికి కల్కి అనే పేరుతో అవతరించి అధర్మపరుల్ని నాశనం చేసి ధర్మ సంస్థాపనం చెయ్యి, ఇది నా కోరిక అని ప్రార్థించాడు. అప్పుడు విష్ణు అలాగేనాడు వరమిచ్చి ప్రతి యుగము చివరిలో కలియుగాంతం రాగానే హిమాలయ పర్వతాలలో ఎవరో ఒక మహానుభావుడికి జన్మిస్తూ వచ్చేవాట. ఇప్పుడు ఈ వైవస్వత మనువు కాలంలో
ఆనాడు స్వయంభువుకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని మళ్ళీ యుగాంతంలో ఈ కలియుగం చివరికి వచ్చినప్పుడు విష్ణుయస్సునికి కొడుగ్గా పుడతాడు. అప్పుడు ఆయన ఏ రంగులో ఉంటాడు? పీతవర్ణం, పసుపు రంగులో ఉంటాడు. పసుపచ్చని రంగులో, అచ్చం బంగారం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటాడు. తెల్లని బట్టలు కట్టుకుంటాడు. ఒక 25 నుండి 30 ఏళ్ల వయస్సు కలిగిన తరుణుడిగా, యువకుడిగా ఉంటాడు. ఆయన గుర్రం కూడా తెల్లగా ఉంటుంది. మంచి పొడుగైన ఖడ్గం ఒకటి ధరిస్తాడు. ఆయన 20 సంవత్సరముల పాటు ఈ భూమంతా చుట్టబెట్టేస్తాడు. ఒకరోజు కాదు, 2 కాదు పొమ్మన్నాడు అంతే ఆయన. ఎన్ని రోజులు? సవింశతి సమాహ పూర్ణాహ పర్యటన్వై వసుంధరాం. ఏళ్ల తరబడి పాపాత్ములు ఇక్కడ పుట్టారు కదా, ఈ పాపాత్ములు భూమిని నాశనం చేసేస్తున్నారు. దరిద్రపు మతాలన్నీ ఇక్కడ స్థాపిస్తారు. మన హిందూ దేవాలయాల సొమ్ము వాళ్ళకి అంటగడతారు. అడ్డమైన వాడికి జీతాలు ఇస్తారు, హిందువులకి జీతాలు ఎవరు? అర్చకుల్ని, పురోహితుల్ని నాశనం చేసేస్తూ ఉంటారు ఆ దుర్మార్గులు. అటువంటి దుర్మార్గుల వల్ల మనం కూడా నాశనం అవుతున్నాం. అందుకని భగవంతుడికి ఒళ్ళు మండుతుందన్నమాట. చిట్ట చివరిగా అవతరించి 20 ఏళ్ల పేటు మొత్తం భూమండలం అంతా తిరిగేస్తాడు. పెద్ద గుర్రం, అది మామూలు గుర్రం కాదు, ఆయన ఎక్కే గుర్రం. ఆ గుర్రమే విమానంలా కనపడుతుందట. అంత గుర్రం మీద కూర్చున్న స్వామివారు కత్తిపుచ్చుకుని తిరుగుతూ ఉంటాడు. వీళ్ళందరినీ నరికి పారేస్తాడు. మొత్తం భూమండలం అంతా ఈ పాపాత్ముల నెత్తురుతో నిండిపోతుంది. ఈ నెత్తురంతా ఒక మహాప్రవాహంగా వెళ్ళిపోతుందట. ఆ నెత్తుటి ప్రవాహంలో ఈ గడ్డాలు, గుండుగాళ్ళు యొక్క తలకాయలు వెళ్ళిపోతుంటే ఈ గడ్డం నాచులా కనబడిపోతుందన్నారు. ఈ విధంగా భూమండలం అంతా పాపాత్ములు లేకుండా అయిపోతుంది. కొన్ని కోట్ల మంది ఉంటారటండి అప్పటికి. ఒకళ్ళిద్దరు కాదు, అసంఖ్యాకులైన కోట్లాది మందిని నరికి పారేస్తాడు. ధర్మము లేని వాడిని చూచి చూసి నరుగుతాడు. అప్పుడు ఎవరు మిగులుతారు? ఈ పురాణం శ్రద్ధతో విన్న వాళ్ళ వంశస్థులు మాత్రమే మిగులుతారట. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు. వర్ణవ్యత్యాసజాతాశ్చయేచతాననుజీవినః. ఈ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి తిరిగిన వాళ్ళని, వర్ణ వ్యత్యాసం లేకుండా తిరిగినటువంటి వాళ్ళని, అడ్డమైన వస్తువులు తిన్నవాళ్ళని, అమ్మిన వాళ్ళని, వీళ్ళందరినీ చీల్చి చెండాడాక ఇకప్పుడు భూమండలంలో కొంతమంది ధర్మాత్ములు మిగులుతారు. ఈ ధర్మాత్ములతో పాటు ఒక యజ్ఞం చేసి ఆ తర్వాత మొత్తం భూమిని అంతటిని ప్రళయంలో ముంచేస్తాడు. ఈ మహాత్ములైన ధర్మాత్ముల్ని తాను రక్షిస్తాడు. భూమి అంతా జలప్రళయంలో కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి ఏర్పడుతుంది. ఆ పునఃసృష్టి కాలంలో శ్రీ మహావిష్ణువు కల్కి అనే అవతారంతో ఉన్నప్పుడు కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ భూమి మీదకి వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి కొత్త వంశములు మళ్ళీ మొదలవుతాయి. మళ్ళీ మనస్సులో నిగ్రహం బయలుదేరుతుంది. కృతయుగం వస్తుంది. కృతయుగ ప్రజలంతా మళ్ళీ ధర్మాత్ములు అవుతారు. ఎక్కడ చూసినా ప్రేమతత్వం పెరుగుతుంది. శృతి, స్మృతి, పురాణ ఇతిహాసములు కంఠస్థం చేస్తారు. ధర్మం మళ్ళీ మొదలవుతుంది. ఎక్కడ చూసినా గడ్డి, విత్తనాలు మొదలైనవన్నీ వస్తాయట. మళ్ళీ పూర్వంలాగా ఆయువు పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ఈ కలియుగాంతంలో మానవులకి కలిగిన మొత్తం భ్రష్టతంతా వదిలించేస్తాడు విష్ణువు అని ఈ విధంగా సూత మహర్షి మహాభయంకరమైన చతుర్యుగాలలో ఉండే లక్షణాలన్నీ విభజించి చెప్పాడు. ఇవి ప్రతి కాలంలో వెడుతూనే ఉంటాయి. ఇలాంటి యుగాలు ఎన్ని గడిచాయండి? కలియుగం 4,32,000 సంవత్సరాలు. దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగ కాలం లేక ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగములు జరిగినప్పుడల్లా చిన్న చిన్న ప్రళయాలు ఉంటాయి. ఇటువంటివి 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. కాబట్టి 1000 యుగముల తర్వాత మహాభయంకర ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం ఇంక మామూలు బీభత్సం కాదు. అప్పుడు ఈ కొద్ది మంది కూడా మిగలరటండి. ఇప్పుడు విష్ణువుతో పాటు కొంతమంది ఉన్నారని చెప్పామే, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అలాంటి మహాప్రళయములు, మామూలు ప్రళయాలు, నైమిత్తిక ప్రళయాలు, ఇలాంటివి ఎన్ని కోట్లు జరిగాయో ఎవరూ వర్ణించలేరు. అందుకే కాలం అంటే అదొక విచిత్రం పొమ్మన్నారు. ఇలా కాలం గడిచినప్పుడల్లా, ఈ ప్రళయాలు వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా సృష్టి ఏర్పడినప్పుడల్లా మళ్ళీ కొత్త కొత్త జాతులు పుడుతూ ఉంటాయి. ఈ పుట్టడం కోసం భగవంతుడు, బ్రహ్మదేవుడు తనకి కొంతమందిని సహాయకుల్ని చేసుకుంటాడు. ఆ సహాయకుల్లో
కొందరు ప్రజాపతులు, మరికొంతమంది బ్రహ్మ మానసపుత్రులు. మరీచి, అంగిరుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు వీళ్ళంతా ప్రజాపతులు. వీళ్ళు కాకుండా సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, నారదుడు మొదలైనటువంటి వాళ్ళంతానేమో బ్రహ్మమానసపుత్రులు. వీరందరి సహకారంతో పునఃసృష్టి చేస్తూ ఉంటాడు. వీరు సృష్టి చేయడానికి, తనకి సాయం చేయడానికి వారికి మంత్రశక్తి కావాలి గనక వేదములను వారికి ఇస్తూ ఉంటాడు. వాళ్ళు వేదాలు చదువుకుని తమ వారసులకు ఇస్తారు. వారసులకి ధారణాశక్తి తక్కువగా ఉండడం వల్ల ఇవి మళ్ళీ ముక్కలు ముక్కలు అయిపోతాయి అన్నమాట. ఋగ్వేదం రకరకాల శాఖలు, యజుర్వేదం అందులో మళ్ళీ శాఖలు, సామవేదం అందులో శాఖలు, అధర్వణ వేదం మళ్ళీ అవి కూడా ముక్కలు ముక్కలు అయిపోతాయి. క్రమక్రమంగా తెలివితేటలు తగ్గిపోతాయి కదా. అందువల్ల ఒకే వేదం ముక్కలు ముక్కలుగా పార్ట్లుగా విభజింపబడతాయి. ఈ 4 సంహితలలో బోధ్యం, అగ్నిమాతరం, పారాశరి, యాజ్ఞవల్క్య శాఖ అని యజుర్వేదమే 4 శాఖలు అయిపోతుందిట. అనగానే ఏమండి ఈ శాఖలు ఇంతంత విడిపోయినప్పుడు కొద్దిగా చదువుకున్న వాళ్ళకు కూడా పుణ్యం వస్తుందా, లేక మొత్తం వేదం చదివితేనే, లేక వేదం వింటేనే పుణ్యం వస్తుందా అని సౌనకాది మహర్షులకు అనుమానం వచ్చింది. అందుకని వాళ్ళు సూతుడిని అడిగారు, నువ్వు చెప్పినట్టుగా అందరూ పూర్తిగా వేదాలు చదవలేరు కదా, కొందరు కొన్ని మండలాలే చదువుతారు, కొందరు కొంతే చదువుతారు, కొందరు బొత్తిగా 2-3 ముక్కలే చదువుతారు, ఇలాంటి వాళ్ళకి పుణ్యం వస్తుందా లేదా అని అడిగితే ఆయన చెప్పాడు, శ్రద్ధ కలిగి వేదములో ఒక్క ముక్క విన్నా పుణ్యం వస్తుందటండి. వేదము ఒక మహామంత్రస్వరూపం. అది ఒక్క అక్షరం విన్నా చాలు, భక్తితో శ్రద్ధతో దాన్ని మళ్ళీ అమ్ముకోవాలనే కోరిక లేకుండా వింటే దానివల్ల ముక్తి పొందుతారు. అందుకేగా మనకి రామాయణంలోనూ భారతంలోనూ భాగవతంలోనూ ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. నాయన అంతా వినలేకపోయినా ఒక్కొక్క అక్షరం వింటే చాలు, ఒక్కొక్క అక్షరం విన్నా అది మహాపాపాలు తొలగిస్తుంది. ఒక అక్షరానికి ఎంత శక్తి ఉంటే మొత్తం అక్షరాలు చదివితే ఎంత లాభం వస్తుంది. కానీ వచ్చింది ఎప్పుడేంటంటే కృతయుగంలో ఉన్నటువంటి పట్టుదల, త్రేతాయుగంలో ఉన్న పట్టుదల, ద్వాపరయుగంలో ఉన్న పట్టుదల కలియుగంలో ఉండదట. కలియుగంలో మానవులు ఎంత వీలుంటే అంత విశ్రాంతి తీసుకుంటారటండి. ఎక్కువగా అందరూ విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారన్నమాట. టిఫిన్ చేశాక రెస్ట్, కాఫీ తాగాక రెస్ట్, టీ తాగాక రెస్ట్, భోజనం చేశాక రెస్ట్, మళ్ళీ సీరియల్ చూస్తూ రెస్ట్, పురాణం వింటూ రెస్ట్. అందుకే మనం రెస్ట్ రూమ్ అని పెట్టుకున్నాం దానికి, దిక్కుమాల రూమ్కి. అవునా, అక్కడ కూడా రెస్టే. నాకు తెలియక అమెరికా వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్ అని ఉంటే ఇందులో రెస్ట్ తీసుకుంటారేమో, లోపలికి వెళ్ళి నేను కూర్చుందామని చూస్తే రెస్ట్ రూమ్ అని అర్థమైంది నాకు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే మనకి ఆ రెస్ట్ రూములకి ఎందుకు పెడతామంటే అన్నీ రెస్టులు తీసుకుంటే ఏమవుతామండి. క్రమక్రమంగా మనుషుల్లో ఈ మార్పు వస్తుంది. కానీ అలా కాకుండా పట్టుదలతో ఇప్పుడు కూడా కలియుగంలో మహానుభావులు ఇన్ని శాస్త్రాలు కంఠస్థం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కావలసింది ఏమిటో సూత మహర్షి చెప్పాడు. పట్టుదల ఉంటే, దృఢమైన నిశ్చయం ఉంటే అటువంటి వ్యక్తి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఎంత పట్టుదల ఉంటే మేము ఆ రోజులో చదివాం. నాకు 5 ఏళ్ల వయస్సులో మనుచరిత్రలో కొన్ని పద్యాలు నేర్పారు ఒక ఆయన. ఓహో, మనుచరిత్ర ఇంత గొప్పది అనిపించింది. ఆ తర్వాత ఆయన ఎవరో నాకు కనపడకపోయినా మొండిగా 6 ఆశ్వాసాలు కంఠస్థం చేశాను. పైకి రావాలనే కోరిక ఉండాలి, ఉంటే ఇక వాడు ఎంత కష్టమైనా అనుభవిస్తాడు. మనిషికి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉండడం కాదు, దానికి తగిన ప్రయత్నం చేయాలి. ఇవాళ మీ ఎదురుగుండా కూర్చుని నీ పురాణాలు చెబుతున్నామంటే దీని వెనకాతల ఎన్ని ఏళ్ల కృషి ఉంది ఆలోచించండి. ఆ కృషికి తోడు భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉంది. అది లేకపోతే ఏమీ చేయలేము, అది వేరే విషయం. నేను కనపడినట్టు చదవడమే పని. ఆ రోజుల్లో మనుచరిత్ర, భాగవతం సొంతంగా చదువుకున్నాను, ఎవరి సహకారం లేకుండా. అదృష్టవశాత్తు నాన్నగారు ఇంట్లో ఉన్నారు కనుక అనుమానం వస్తే ఆయన దగ్గర తీర్చుకునేవాడిని. ఆయన ఎక్కువ చెప్పింది ఉండదు, కానీ ఆయనతో ఉంటేనే అదొక ఎడ్యుకేషన్ అన్నమాట. ఇక ఈ విధంగా జీవితం అంతా కృషి చేస్తే ఇవాళ ఇన్ని వేల రహస్యాలు ఉన్నటువంటి పురాణములు చదవగానే ఇతరుల సహకారం అక్కర్లేకుండా శ్లోకం చదివితే అర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి మీరు కూడా అలా చెయ్యండి. ఇది నా కోసం చప్పట్లు కొట్టమని చెప్పలేదు, మీరు భవిష్యత్తులో పిల్లల చేత చదివించండి. మొండి పట్టుదలతో చదివేలా చెయ్యండి. మనకి ఇష్టం ఉంటే కష్టం ఉండదు. చదవాలి, బాగా చదవాలి. మనిషికి ప్రతిభ, వ్యుత్పత్తి అని 2 ఉంటాయి. ప్రతిభ పుట్టుకతో వస్తుంది, బై బర్త్ వచ్చేదాన్ని ఏమంటారు,
ప్రతిభ. అవి తెలివితేటలు అనమాట. ఆ తెలివితేటలు భగవంతుడు కొందరికి ఇస్తారు, కొందరికి వెంటనే జ్ఞాపక శక్తి వస్తుంది, కొందరికి చిన్నప్పుడే సంగీతం వస్తుంది, కొందరు పుట్టి పుట్టుకనే పాడేస్తారండి. 3 ఏళ్ల కుర్రాడు మొన్న వాడు దబదబ పాడేస్తున్నాడు, అసలు వాడికి భాషే రాదు, అయినా ఎలా పాడుతున్నాడంటే ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉందన్నమాట వాడికి. 3 ఏళ్ల కుర్రాడు ఆ మధ్యన ఒకడు ట్రాక్టర్ నడిపేశాట. ఎలా నడిపాడు? వాడు గట్టిగా కాళ్ళు కూడా గట్టిగా ఉండవే, వాడు నడిపేశాడు. అంటే వాడికి ఎక్కడో పూర్వజన్మలో మెకానిక్కుల దగ్గర సంయోగం ఉందన్నమాట. వాడు పూర్వజన్మలో ఏ మెకానిక్ అయి ఉంటాడు, డబ్బులు పుచ్చుకుని ట్రాక్టర్ సరిగ్గా బాగు చేయకుండా చచ్చిపోయి ఉంటాడు, ఈ జన్మలో పుట్టి పుట్టుగానే వెళ్ళి ట్రాక్టర్ నడిపేశాడు వాడు. అలాగే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, పుట్టి పుట్టుగానే పక్కవాడి జేబులో పరుసు లాగేశాడు వాడు. 3 ఏళ్లకే పరుసు లాగేశాడు. వీడు పూర్వజన్మలో మహానుభావుడు తస్కరాణం పతయ్య నమః అన్నమాట. దొంగల నాయకుడు వాడు. ఆ దొంగల నాయకుడు ఎన్కౌంటర్లో తెచ్చిపోయి ఇప్పుడు పుట్టి పుట్టగానే దొంగ అయ్యాడు. కొంతమంది పుట్టగానే పద్యాలు రాయగలుగుతారు. అంటే పూర్వంలో కవి, ఏ కవి పూర్వజన్మలో మహాకవులు చిన్న చిన్న పొరపాట్లు చేసి మళ్ళీ భూలోకంలో పుడితే అటువంటి వాళ్ళు ఈ జన్మలో పుట్టగానే చిన్నప్పటి నుంచి పద్యాలు రాయడం, కవిత్వం రాయడం నేర్చుకుంటారనమాట. అందుకే నేను ఒకప్పుడు ఒక పద్యం రాశాను. నాకు అవధానంలో ఒక సమస్య ఇచ్చారు. సతి తన్నిన వద్దిపర్తి సత్కవి కాడే. సతి అంటే భార్య, స్త్రీ అని అర్థం. సతి తన్నిందిట అంటే ఆడది తన్నింది లేక భార్య తన్నింది. ఎవరిని? వద్దిపర్తిని. అందుకని ఈయన సత్కవి అయ్యాట. నన్ను మావిడ తనడం వాడెప్పుడు చూశాడు మరి. సతి తన్నిన వద్దిపర్తి సత్కవి కాడే. సతి తన్నడం వల్ల వద్దిపర్తి సత్కవి అయ్యాడు అని. అప్పుడు నేను అవధానంలో ఆ సమస్య పూర్తి చేస్తూ శృతులను పురాణచయములు స్మృతివాదములందు భ్రంశమేర్పడినంతన్ యతివర్యునొకని వాణీసతి తన్నిన వద్దిపర్తి సత్కవి కాడే. అర్థమై చప్పట్లు కొట్టారా లేకపోతే ఎందుకో కొట్టేశారా అని నాకు అప్పుడప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టారో తెలియట్లేదు. తెక్కొట్టేస్తున్నారు కానీ నన్ను కొట్టలేక కొడుతున్నారు. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ పద్యానికి అర్థం ఏంటి? ఒకప్పుడు సరస్వతీదేవి ఒక సభ ఏర్పాటు చేసింది. ఆ సభలో మహాయోగులంతా వచ్చి పాల్గొన్నారు. ఒకప్పుడు సరస్వతీదేవి ఒక సభ పెట్టిందనమాట. ఆ సభలో సరస్వతి అధ్యక్షురాలు, వెనకాల కూర్చుంది శారదా పరమేశ్వరి. అటు ఇటు మీలాగే జనం కూర్చున్నారు. ఏదో వాదోపవాదాలు పెట్టింది వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో. శృతులును అంటే వేదములయందు, పురాణచయములు పురాణములయందు, స్మృతివాదములందు స్మృతులందు వాదోపవాదాలు పెట్టింది. ఈ వాదోపవాదాల్లో పొరపాటు ఒక యతీశ్వరుడికి కొంచెం స్వరం తగ్గింది, అంటే ఉచ్చారణలో లోపం వచ్చింది. దాన్ని భ్రంశము అంటారు. వేదానికి స్వరం ఉంటుంది కదా, స్వరలోపం రాకూడదు. చిన్న స్వరలోపం రాగానే ఎరా స్వరలోపం వచ్చిందా అని సరస్వతీదేవి తన్నింది ఒక యతీశ్వరుణ్ణి. యతివర్యునొకని వాణీసతి తన్నిన. యతివర్యుణ్ణి తని భూలోకానికి గంటింది. ఆయన వచ్చి అక్కడ జరిగిన పొరపాటుకి వద్దిపర్తి సత్కవిగా పుట్టాడు. అదనమాట. ఎప్పుడు భూలోకంలో కవి అవ్వాలంటే పూర్వజన్మలో యోగి అవ్వాలట. ఏదో చిన్న పొరపాటు వల్ల భూలోకంలో వెళ్ళి పుడతారు. అందుకే భ్రష్టయోగి కవిర్భవతి. భ్రష్టుడైన యోగి కవిగా పుడతాడు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు పరమ పవిత్రమైనటువంటి ఎందులో రామాయణ కల్పవృక్షంలో భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడా అని రాసుకున్నాడు ఆయన కూడా. అలాగే నేను కూడా అంతే. కాబట్టి ఇవేంటి, పూర్వజన్మలో ఎక్కడో ఒక యోగి చిన్న పొరపాటు వచ్చి భూలోకంలో పుట్టాడు. ఆడో మగగానో కవిత్వం వచ్చింది. ఈ కవిత్వం పుట్టుకతో రావడం ప్రతిభ. పుట్టుకతో వస్తే ఉపయోగం ఉంది, దాన్ని బాగా సానబట్టాలి, కష్టపడాలి, మహాకృషి చెయ్యాలి, నిరంతరం గ్రంథాలు చదవాలి, వ్యాకరణం నేర్చుకోవాలి, దానికి ఓపిక కావాలి. గురువులు తిట్టినా పట్టించుకోకూడదు. మా గురువుగారు అప్పుడప్పుడు బెత్తంతో కొట్టేవారండి. ఒక గురువుగారు అయితే పిచ్చెక్కేలా ఎత్తివేది ముక్కుపొడి డబ్బాతో కొట్టేవాడు. అయినా ఆ రోజుల్లో మేము మాట్లాడేవాడు కదా. మాట్లాడినా ఇంటికి వస్తే ఎవడు పట్టించుకోడు. మా ఇంట్లో మేస్టార్ కొట్టినా పర్వాలేదనేవారు. పూర్వకాలంలో గురువులు కొడితే ఇంటికి వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు ఉండేవారు కాదు. ఇప్పుడు గురువుగారు కొట్టాడా, ఈ గురువుగారి బతుకు కాస్త బరువు అయిపోతుంది. నవరంధ్రాల టీవీ వాడు 400 సార్లు చూపిస్తాడు టీవీలో. దాంతో డిఈఓ గారు వీడిని సస్పెండ్ చేసి జైల్లో తోసేస్తారు. కర్మ ఇలాగాలింది. ఈ టీచర్లు కూడా అలాగే ఉన్నారు అనుకోండి. 2 మార్కులు వచ్చినవాడు టీచర్ ఏమిట్లయితే అడ్డమార్గంలో ఉపాధ్యాయులై వీళ్ళు పాడైపోతున్నారు. కాబట్టి పూర్వకాలంలో అలా నేర్పేవారు. అంత కష్టపడి చదువుకుంటే అప్పుడొచ్చే వొకాబ్యులరీ ఉంటుంది చూసారా, ఈ భాషా పాండిత్యం, దాన్ని వ్యుత్పత్తి అంటారు. అనేక గ్రంథములు చదవడం వల్ల,
కంఠస్థం చేయటం వల్ల ఏర్పడేటటువంటి భాషా జ్ఞానమును వ్యుత్పత్తి, ఈ రెండు ఉంటేనే ఆ వ్యక్తి రాణిస్తాడు. ప్రతిభా వ్యుత్పత్తులు రెండు ఉండాలి. ఈ రెండు ఎప్పుడు వస్తాయి అంటే దైవానుగ్రహం, దానికి మన పట్టుదల తోడవ్వాలి. అటువంటి పట్టుదల పెంచుకుని ఆ రోజుల్లో కూడా మహానుభావులు ఎంతోమంది చదువుకున్నారు. వాళ్ళల్లో వైశంపాయనుడు ఉత్తమోత్తముడు. వైశంపాయనుడికి చాలా పట్టుదల ఎక్కువ. ఈయన యజుర్వేదం బాగా చదువుకున్నాడు. వేదవ్యాసుని శిష్యుడు. లెక్కా జమ లేకుండా 24 గంటలు గురువుగారికి సేవ చేశాట. అందుకనే మురారి అని సంస్కృతంలో కవి ఉన్నాడు. ఆయన అనర్ఘరాఘవం అని ఒక కావ్యం రాశాడు. ఆయన రాస్తాడు, గురుకుల క్లిష్టో మురారి కవి. గురువు దగ్గర నేల మీద పడుకుని కాళ్ళొత్తి ఆయన పెడితే తిని పెట్టకపోతే ఉపవాసం ఉండి క్లిష్టమైన పరిశ్రమ చేసి నేను ఇంత కవినయ్యానని రాసుకున్నాడు. గురుకుల క్లిష్టో మురారి కవి. ఇవాళ అంత కష్టపడేవాళ్ళు ఎవరున్నారు? అబ్బే, 2 ముక్కలు రాగానే వాడు పండిట్. పండిట్ ఎందుకు అవుతాడు? వాడు 2 ముక్కలు వస్తే బ్యాండిట్ తప్ప. కానీ ఆ రోజుల్లో అంత కష్టపడేవారు. అలా వైశంపాయనుడు గురుకటాక్షంతో చాలా గొప్పవాడయ్యాడు. ఆయన ఏం చెప్పినా ముచ్చటగా ఉండేదట. ఆయన భారతం వంటి పురాణములు చెబుతూ ఉంటే వినేవాడికి మళ్ళీ ఏ సందేహం వచ్చేది కాదు. ఆనందంగా వినేవారు, నవ్వుకుంటూ వినేవారు, మధ్య మధ్యలో చప్పట్లు కొట్టేవారు, ఆయన కొట్టేవారు కాదు. అలాంటి వైశంపాయనుడు కొంతమంది శిష్యులకి ఒక గురుకులం ఏర్పాటు చేశాడు. వ్యాసుడు ఏమన్నాడు, నాయనలారా శిష్యులారా, మీరు నా దగ్గర చదువుకోవడమే కాదు, మీరు నేర్చుకున్న విద్యలు ఇతరులకు నేర్పండి. తాను నేర్చిన విద్య ఇతరులకి పంచిపెట్టేవాడు జ్ఞాని అవుతాడు. తన విద్య తనలో దాచుకుంటే వాడు నాశనం అయిపోతాడు. ఇవాళ చాలామంది అలాగే చేస్తారు. మంత్రాలు ఎవరికీ చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు, దాచుకుంటాడు. దాంతో మంత్రాలు నశించిపోయి ఈ అన్యమతస్తులు వచ్చి మన మీద పడ్డారు. మనమే చేసుకున్నాం కొన్ని పొరపాట్లు. ఎవరికి చెప్పం, వేదం నేర్పం, ఇంకోటి నేర్పమని ఇతరులకు నేర్పక, ఎవరికి నేర్పాలో అలా శ్రద్ధ కలిగిన వారికి కూడా నేర్పక దెబ్బతిన్నా అంటే మనం శ్రద్ధ కలిగిన వాడికి నేర్పాలండి. నేర్పకపోతే ఏమవుతుంది? మీకు ఉదాహరణగా చెప్తాను. ఒక పురాణంలో గొప్ప కథ ఉంది. ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక 1000 మంది జనాభా ఉండేవారు. ఈ 1000 మందికి ఇద్దరు వైద్యులు ఉండేవారు. ఒకడికేమో పక్షవాతానికి మందు వేయడం వచ్చు, శరీర రోగాలకి పక్షవాతానికి మందు వచ్చు. రెండో వాడికి పాముకాటుకి తేలుకాటుకి మందు వచ్చు. ఈ తేలుకాటు పాముకాటు మందు నేర్చుకున్నవాడేమో తన మంత్రాన్ని తన వైద్యాన్ని ఇతరులకి చెప్పేవాడు కాదు. చెబితే ఇంకోటి ఎవడో పోటీకి వస్తాడు, తన ఆదాయం పడిపోతుందని. ఈ పెరాలసిస్సు, ఈ ఒంటి నొప్పులు, వీటికి వైద్యం చేసేవాడు కూడా అంతే. అమ్మో, నా వైద్యం పక్కవాడికి నేర్పితే వాడు మళ్ళీ ప్రాక్టీస్ పెట్టేయడా అని ఎవరికీ నేర్పేవాడు కాదు. వాడు కూడా శిష్యుల్ని తయారు చేయలేదు. ఈ ఇద్దరే వైద్యులు. ఇలా ఉండగా ఒకరోజు ఏం జరిగింది, ఈ పెరాలసిస్కి మందిచ్చి ఆయన ఉంటాడు చూసారా, ఆయన అడవికి వెళ్ళాడు మూలికలు కోసుకొద్దామని. ఆయన్ని పాము కట్టేసింది. నోట్లోంచి నొరగొచ్చి అని, ఒరేయ్ వాడిని పిలవండి రేయ్, ఆ పాము కట్టువాడిని అన్నారట. ఈ పాము కట్టువాడి దగ్గరికి వెళ్ళేలోపు వీడికి పాప అప్పటికే సగం నోరు పడిపోయింది. ఏది పెరాలసిస్కి మంది ఇచ్చేటటువంటి పక్షవాతానికి మంది ఇచ్చే ఆయనకి. వీడిని మోసుకుని ఈ పాము కాటుకు మంది ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళారు. కర్మకాలకి ఆయనకి పెరాలసిస్ వచ్చింది. అప్పుడు వాడికి పక్షవాతం వచ్చింది. వీడికి పాము కట్టేసింది, వాడికేమో పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి వాడు మందు లేక ఇలా అయిపోయాడు అని వీడికి పాము కాటు మంది ఇచ్చేవాడు లేక ఇద్దరు చచ్చిపోయారు వారికి. వ్యాసుడు ఇలాంటి కథలు ఎన్నో ఇచ్చాడు. అంటే ఏమిటి, వీడే గనక ఈ మందుని ఇంకో శిష్యుడికి నేర్పి ఉంటే, వాడు కూడా ఓ శిష్యుడిని తయారు చేసి ఉంటే వాళ్ళిద్దరూ బతికేవారు, ఎవరికీ నేర్పక చచ్చారు. కాబట్టి నా దగ్గరే రహస్యంగా పెడతాను, ఎవరికి నేర్పను అంటే చివరికి మంత్రములు పోయి సరైన శిష్యులు తయారవ్వక ఇతర మతస్థులు వచ్చి నెత్తి మీద కూర్చుంటారు. కనీసం కొంతమందినైనా పరీక్షించి నియమనిష్టలతో ఉన్న వాళ్ళకి మంత్రోపదేశములు చెయ్యాలి, వారికి ఇవన్నీ బోధించాలి. ఇప్పుడు నేను ఎవరికీ నేర్పను పురాణం అనుకోండి, నా తదనంతరం పురాణం చెప్పేవాడు ఎలా తయారవుతాడు? నేర్పాలి మన విద్యలు. కొంతమంది అసూయతో ఇతరులకు నేర్పరు, నేర్పితే వాడు ఎక్కడ గొప్పవాడైపోతాడోనని. ఇవాళ శ్రీచరణ్ ఉన్నాడు అమెరికాలో. 20 ఏళ్ల క్రితం 21 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళిపోయాడు ఆయన. తెలిసినా మీకు? పాలడుగు శ్రీచరణ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాడు, మిల్పిటాస్లో ఉంటాడు అక్కడ. నేను వెళ్ళా, నా అదృష్టం, నాకు శిష్యుడిగా దొరికాడు. ఆయనకి అవధానం నేర్పాను. ఇవాళ అప్పుడే 25 అవధానాలు సంస్కృతంలో తెలుగులో నేర్చుకుని గురువుని మించిన శిష్యుడిని అనిపించుకుంటూ పేరు పొందాడు. అది ఎంత గర్వకారణం! ఒక విద్య నిలబడింది అక్కడ. అలాగే ఇంకో శిష్యుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, కళ్యాణ్ అని. అతను ఇప్పుడు అవధానాలు మొదలెట్టి మొన్న ఆన్లైన్లో 2 అవధానాలు చేశాడు.
ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు విద్య నేర్చుకుంటున్నారు. నేను నేర్పకుండా ఎవరికి నేర్పకపోతే పద్మాకర్ గారితో విద్య అంతం. ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు ఇంకో కొంతమందికి నేర్పుతారు. అలా పరంపరగా ఈ అవధాన విద్య వ్యాపిస్తుంది. కాబట్టి మన తదనంతరం శిష్యుల్ని తయారు చేయాలి అనే జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే వ్యాసుడు వైశంపాయనుడిని ఏమన్నాడు, మీకు నేను అనేక విద్యలు ఇచ్చాను, పురాణములు ఇచ్చాను, అందులో నీకు యజుర్వేదం కూడా నేర్పాను. నువ్వు ఈ వేదమును నేర్చుకోవడమే కాకుండా శిష్యులకి నేర్పి ఈ వేదం నాశనం కాకుండా చూడన్నాడు.